ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు కేసు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టులో ఈ రోజు నుంచి 20వ తారీఖు దాకా విచారణ మొదలైంది. ఈరోజు LW1 అంటూ విచారణ నిమిత్తం ఉండగా LW1 మాత్రం అంటే ఎవరైతే చనిపోయాడో వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ మదర్ని ఒక ఆవిడనే ఈ రోజుని కోర్టులో విచారణ జరగడం జరిగింది. బెయిల్ పిటిషన్లు అవి కూడా రేపటికి వాయిదా జరిగింది. తదుపరి విచారణ ఈ రోజు నుంచి 26వ తారీఖు దాకా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ LW2 ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రిని ఆయన్ని రేపొద్దున్న విచారణ చేయడానికి LW2 2 to 4 దాకా రేపు విచారణకి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత గారు. సార్ రేపు కూడా అనంతబాబుని తీసుకొస్తారా? ఇదండి, ఏదైతే షెడ్యూల్ 20వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా 26వ తారీఖు దాకా ఇచ్చారో ప్రతిరోజు శని ఆదివారాలు తప్పించి ప్రతిరోజు ఇద్దరు విట్నెస్ని ఎగ్జామిన్ చేయడానికి వాయిదా వేశారు. ప్రతిరోజు 26వ తారీఖు దాకా తీసుకొస్తారు. ఆ తర్వాత 26 నుంచి మళ్ళీ షెడ్యూల్ పొడిగిస్తారు. బెయిల్ పిటిషన్లు అవి కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు వచ్చే బెయిల్ పిటిషన్ మీద రేపు తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. బెయిల్ పిటిషన్ మీద రేపు తీర్పు వచ్చే అవకాశం ఉందని మేము చూస్తున్నాం. ఎవరైతే మా ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఉన్నారో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకి ఆరోగ్యానికి సంబంధించి ఫుడ్ అది కూడా సరిగ్గా లేదని చెప్పడం జరిగింది మాకు. దాని మీద కూడా మేము వాళ్ళకి ఆయనకి సంబంధించిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయమని ఎమ్మెల్సీ గారు కాబట్టి ప్రస్తుత ఎమ్మెల్సీ గారు కాబట్టి ఆయనకి సంబంధించి నీడ్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ కానీ ఇంటి నుంచి ఫుడ్ కానీ పళ్ళు కానీ ఇలాంటివి ఏదైనా కావాలన్నది దాని మీద కూడా నీడ్స్ గురించి కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మేము పిటిషన్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో A2గా ఉన్న అనంతబాబు భార్యను కూడా కేసు విచారణ కావాలి. ఇదండి A1 A2 మీద ఇద్దరి మీద కేసు విచారణ జరుగుతున్నది. ఇదండి A1 A2 భార్య అనంత ఉదయభాస్కర్ గారు ఇద్దరు కూడా ఈ కేసు విచారణ తేలే వరకు షెడ్యూల్ ఎప్పుడు ఇస్తే అప్పుడు కంపల్సరీ రావాల్సిందే.